ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో మంత్రి ఇంట్లో విషాదం, 5 రకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయడం, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. కారు డ్రైవర్ నిద్రమత్తు అతివేగమే కారణమని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నవదంపతులు సహా మరో ముగ్గురు సంఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 4 తెలంగాణ వాసులుగా పోలీసులు గుర్తించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో నల్లగట్ల గ్రామం వద్ద 40వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున లారీని ఓ కారు వేగంగా ఢీకొంది. అప్రమత్తంగా నవదంపతులు బాలకిరణ్ 30 సంవత్సరాలు, కావ్యశ్రీ 28, వరుడి తల్లిదండ్రులు మంత్రి 55 సంవత్సరాలు, లక్ష్మి 49 సహా సంవత్సరాలు, డ్రైవర్ అశోక్ 23 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు సికింద్రాబాద్ ఈస్ట్ వెంకటాపురానికి చెందిన వారు కాగా డ్రైవర్ అశోక్ నగర్ కర్నూలు వాసి. మంత్రి రవీందర్, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు బాలకిరణ్ గత నెల 29న ఫిబ్రవరి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గోవర్ధన్ నాగ వరలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె కావ్యశ్రీతో వివాహం జరిగింది. వివాహం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి మంగళవారం తెనాలి నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడ స్వామి దర్శనం చేసుకొని మారుతి సుజుకి కారులో అదే రోజు రాత్రి 11:30 తిరుపతిలో బయలుదేరారు. వీరు కారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగుట్ట గ్రామం వద్ద ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని బుధవారం తెల్లవారుజామున 5:30 అయితే వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటన కారు బోల్తా. కారులో ప్రయాణిస్తున్నటువంటి నవదంపతులు బాలకిరణ్, కావ్యశ్రీ, వరుడి తల్లిదండ్రులు రవీందర్, లక్ష్మి, డ్రైవర్ అశోక్ అక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్, పోలీస్ సిబ్బంది, హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతులను ఆళ్లగడ్డ ప్రభుత్వానికి తరలించారు. మృతుడు రవీందర్ కుమారుడు ఉదయ్ కుమార్ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, కారు వేగంగా నడుపుతూ ఉండడంతో ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతులను వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించనున్నారు. మంత్రి రవీందర్, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు బాలకిరణ్ ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అయితే శోకసంద్రంలోకి వెళ్ళిపోయారు. అతని అభిమానులు